వామ్మో, సల్మాన్ ఖాన్ కుదిపేస్తున్న ఆరోగ్య సమస్యలు, ఆయన వెంటాడుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ హీరో ఇటీవల తన ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు సినీ పరిశ్రమను కూడా కలిచివేశాయి. తాజాగా నెట్ఫ్లిక్స్ ప్రచారం చేస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో అతను మాట్లాడుతూ తనకు ట్రైజెమినల్ న్యూరాలజియా అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధి ఉందని, గత కొంతకాలంగా దానితో బాధపడుతున్నానని బహిరంగంగా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ వెల్లడించిన ప్రధాన సమస్యలో ఒకటి ట్రైజెమినల్ న్యూరాలజియా. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మానవ ముఖంలో ఉండే ట్రైజెమినల్ నరాన్ని ప్రభావితం చేసే నరాల సంబంధిత వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే వారికి ముఖ భాగంలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. సాధారణ పనులు అయిన పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, గడ్డం గీసుకోవడం, తినడం, మాట్లాడడం వంటివి కూడా ఈ నొప్పికి దారితీయగలవు. కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఈ నొప్పి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇది సాధారణ నొప్పి కాదు, ఆకస్మికంగా విద్యుత్ షాకులు అనిపించే స్థాయిలో తీవ్రంగా ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం ఈ వ్యాధిని సూసైడ్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. దీని వెనక ప్రధాన కారణం బాధితుల్లో కొందరికి బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సల్మాన్ ఖాన్ మరో అరుదైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడారు. అదే బ్రెయిన్ అన్యూరిజం. ఇది మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న రక్తనాళాల్లో బలహీనత కారణంగా ఏర్పడే వాపు. ఒక బ్లిస్టర్లా తయారయ్యే ఈ వాపు ఒత్తిడి ఎక్కువై పగిలితే మెదడులో రక్తస్రావంకి, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఇది తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీగా చెప్పవచ్చు. అలాగే ఏవి మాల్ఫర్మేషన్ అనే మరో అరుదైన సమస్యను కూడా సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. ఇందులో మెదడులోని ధమనులు మరియు సిరల మధ్య సంబంధం అస్తవ్యస్తంగా ఏర్పడుతుంది. దాంతో రక్తం సాధారణం కంటే వేగంగా ప్రవహించి నాళాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల మెదడులో హెమరేజ్, ఇతర నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ సల్మాన్ ఖాన్ నటన కొనసాగిస్తుండడం, ఆయనకు జీవితంపై ప్రేమ, చేసే పని పట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్యలతోనే నేను జీవితం గడుపుతున్నాను. తినేటప్పుడు, త్రాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు నొప్పులు వస్తున్నా నేను ఇంకా పనిచేస్తున్నాను, రీస్టార్ట్ అవుతూ ముందుకు సాగుతున్నాను అని సల్మాన్ పేర్కొన్నారు. 2017లో సల్మాన్ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం. అయినా కూడా ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తుంది. కానీ ఇవన్నీ మన ముందు తెచ్చి వాటిని నిస్సంకోచంగా చెప్పగలిగిన ధైర్యం మాత్రం అరుదైనది. సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బయటపెట్టడం ద్వారా సామాన్య ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. మాటలతో చెప్పలేని అనేక రకాల బాధలను గుండెల్లో పెట్టుకొని జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఇది ధైర్యం, అవగాహన కలిగించే ఘటన. స్టార్ హీరోలు సైతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే సందేశం బాధితులందరికీ ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. బయటకు శక్తివంతంగా కనిపించే సల్మాన్ ఖాన్ అంతరంగంగా నరాల సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో పోరాడుతూ జీవితం సాగిస్తున్నాడంటే ఇది నిజంగా ఆలోచింపదగిన విషయం. ఆయన ధైర్యం, పని పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత ఇవన్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన చెప్పినట్లుగా ఆరోగ్య సమస్యలతో జీవితం నిలిపివేయాల్సిన అవసరం లేదు. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడం మన చేతిలోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.